భూతుల మంత్రి కొడాలి నాని గారి ఇలాకాలో ఈ రోజున పేకాట శిబిరాలపై పోలీసులు చేసినటువంటి దాడిలో పెద్ద ఎత్తున నగదు పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటుగా బడాబాబుల్ని పెద్ద ఎత్తున ఇప్పటికే అక్కడ నిర్బంధించారు. ఈ నిర్బంధించినటువంటి వివరాలని స్వాధీనం చేసుకున్నటువంటి నగదు వివరాలని పోలీస్ శాఖ వారు వెంటనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా పూర్తి వివరాలు తెలియజేయాలని కూడా పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ పేకాట శిబిరం చేపల చెరువుల దగ్గర గంటావారిపాలెం నందివాడ మండలంలో జరిగిన ఈ పేకాట శిబిరాలు మొత్తాన్ని కూడా భూతుల మంత్రి కొడాలి నాని గారి ప్రధాన అనుచరులే పూర్తిగా నిర్వహిస్తా ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఏర్పడుతున్నటువంటి పేర్లు కొల్లి విజయ్, యార్లగడ్డ బ్రదర్స్ అనేటువంటి పేర్లు వినబడతా ఉన్నాయి. ఈ కేసు నుంచి వారందరినీ కూడా తప్పించాలని, కేసుని ఏదో రకంగా పక్కదారి పట్టించాలని మంత్రి ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీస్ శాఖ మీద ఒత్తిళ్లు చేస్తున్నారనేటువంటి సమాచారం వస్తా ఉంది. నిజాయితీ కలిగినటువంటి అధికారులు పోలీస్ శాఖలో అనేక మంది ఉండబట్టే ఎవరికి తెలియకుండా చెరువుల దగ్గర ఎంతో సీక్రెట్ గా నిర్వహిస్తున్నటువంటి ఈ పేకాట శిబిరాల మీద వారు మెరుపు దాడిని చేశారు. కాబట్టి పోలీసు డీజీపీ సవాంగ్ గారు మీ పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి నిజాయితీ పరులైనటువంటి అధికారులకి అండగా నిలబడండి. పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి వారి మీద చర్యలు తీసుకోండి. మంత్రి కొడాలి నాని బెదిరింపులకు గాని, అలాగే వారు చేస్తున్నటువంటి బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ లో గాని మీరు పడకుండా మీరు తక్షణమే పేకాట శిబిరాల మీద దాడి చేసినటువంటి వివరాలని, పట్టుకున్నటువంటి నగదుని, బడాబాబుల పేర్లని మీరు వెంటనే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అర్ధరాత్రైనా సరే విడుదల చేయాలని రాష్ట్ర డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ పట్టుబడినటువంటి డబ్బు సుమారు 20 నుంచి 25 కోట్ల రూపాయలు ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే మెషిన్స్ మీద లెక్క పెడతా ఉన్నా కూడా డబ్బు లెక్క ఇంకా పూర్తి కాలేదనేటువంటి సమాచారం అందుతా ఉంది. బడాబాబులు తప్పించడానికి కొడాలి నాని గారు కూడా అనేక విధాల ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. కాబట్టి పోలీస్ శాఖ వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గుడివాడలో జరుగుతున్నటువంటి పేకాట క్లబ్ వివరాల్ని, నిర్వాహకుల వివరాల్ని వెంటనే విడుదల చేసి పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అరెస్టు చేయాలి. ఆయన మంత్రి అయినా సరే అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఆ పేకాట శిబిరాలు నిర్వహించేటువంటి ప్రదేశానికి 4-5 కిలోమీటర్ల దూరంలోనే ఎవరిని రానియకుండా నాని గోండాలు పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నారనేటువంటి సమాచారం కూడా ఉంది. కాబట్టి ఈ మెరుపు దాడి చేసినటువంటి పోలీసు అధికారులకి జనసేన పార్టీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు చేసినటువంటి గొప్ప పనికి రాష్ట్ర డీజీపీ గారు కూడా మీకు అండగా నిలబడి వెంటనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు గనక నిజానిజాల్ని ప్రజలకి తెలియజేయకపోయినా, కేసుని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసినా సరే ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఏమాత్రం ఉపేక్షించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. గుడివాడలో పేకాట క్లబ్బుల మబ్బుల వివరాల్ని మీరు వెంటనే తెలియజేయాలని కూడా రాష్ట్ర డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా.